ఈ రోజుల్లో మొబైల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఒక రోజు మనం ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతామేమో కానీ ఒక గంట మాత్రం మొబైల్ లేకపోతే మనం ఉండలేకపోతున్నాం. ముఖ్యంగా మనం దీంట్లో యూజ్ చేసే అప్లికేషన్స్ లైక్ వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ లాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని ఫోన్ని ఇంకాస్త అడిక్ట్ చేసేలా చేస్తాయి. వీటిలో మనం డైలీ యూజ్ చేసే యాప్ల్లో వాట్సాప్, దీనికి ఆల్టర్నేటివ్గా అరట్ అయిన ఒక యాప్ ఒకటి వచ్చింది. దీన్ని జోహో ఫౌండర్ అయిన శ్రీధర్ వెంబు గారు ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళ కంపెనీ నుంచి వచ్చింది, జోహో కంపెనీ నుంచి. ఇంకో విషయం ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే యాప్స్లో మన ఇండియన్ యాప్స్ చాలా తక్కువ. మనం ఎక్కువగా ఈ అమెరికన్ యాప్స్ లేకపోతే చైనా యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. మనం వాడే ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ అవన్నీ ఇండియా బేస్డ్ కాదండి, అవన్నీ వేరే కంట్రీస్ యాప్సే. ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంటంటే ఇతర కంట్రీస్ యాప్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన స్వదేశీగా మనమే క్రియేట్ చేసుకొని మనమే యాప్స్ని డెవలప్ చేసుకోవాలని ఒక ఆలోచనతో మేక్ ఇన్ ఇండియా భాగంతో ఇలాంటి యాప్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిజిటల్ సవర్నిటీ కానీ, డేటా ప్రైవసీ కానీ ప్రతి కంట్రీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, నేషనల్ డేటా ఇన్ఫర్మేషన్ లాంటి పలు అంశాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్లీ ఈ అరటా యాప్ అనేది వాట్సాప్కి ధీటుగా నిలబడుతుందో లేదో మీరు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.